నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమని. నమస్తే మేడం. నమస్తే అండి. వారణాసి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. సో యథావిధిగా రాజమౌళి గారికి ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం సినిమా రిలీజ్కి ముందే స్టోరీ లైన్ ఏదైతే చెప్పేస్తుంటారు. సో మొత్తానికి ఇప్పుడు వారణాసికి సంబంధించిన స్టోరీ లైన్ ఏంటి, ఇప్పుడు ఆ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈయన ఫ్రాన్స్లో నిన్న చిట్ చాట్లో రివీల్ చేయడం జరిగింది. అంటే ఆఫ్రికా దట్టమైన అడవుల నుంచి అంటార్కిటికా గడ్డ కట్టే చలి, అక్కడి నుంచి మీకు రామాయణంలోని దేవుళ్ళు, తర్వాత అడ్వెంచర్స్, ఇలా ఫ్యాంటసీ, ఇవన్నీ కలగలిపి ఉంటుంది అని చెప్తూనే ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే ఆ ఎమోషనల్ అది స్టోరీకి మెయిన్ లైన్. అంటే రామాయణం మెయిన్గా కనిపిస్తోంది, మరి వారణాసిలో ఎందుకు తీస్తున్నారు, మరి శివుడికి ఏంటి సంబంధం, మరి నంది ఎందుకు ఉంటాడు, ఇవన్నీ కూడా క్వశ్చన్సే. అంటే ఏదో ప్రత్యేకత ఉంది, ఇది మనకి అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే. 1000 కోట్ల బడ్జెట్తో తీశారు. ఇది మీరు చెప్పినట్టుగా 2027 ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో 3000 కోట్లు అంచనా వేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. మనం ఆల్రెడీ గ్లిమ్స్ చూసాము, ఇవన్నీ చూసాం మనం. అంటే ఒక పూనకాలు వస్తాయా మళ్ళీ ఫ్యాన్స్కి. తర్వాత క్లియర్ కట్గా ఇంకో మాట చెప్పారు ఆయన, సీక్వెన్స్లు ఉండవని. కథ ఇక్కడితో ముగిసిపోతుంది. అంటే బాహుబలి లాగా కానీ లేదు RRR లాగా కానీ మీకు కంటిన్యూషన్ ఏమి ఉండదు, దీనికి సీక్వెల్స్ ఏమి ఉండవని చెప్పేశారు ఆయన, క్లారిటీ ఇచ్చేశారు. అయితే వాస్తవానికి ప్రతిసారి రాజమౌళి గారు వచ్చేసి స్టోరీ లైన్ చెప్పడం అనేది ఆయనకు అలవాటు. అయితే స్టోరీ లైన్ చెప్పిన తర్వాత సినిమాని స్టార్ట్ చేస్తారు. కానీ ఈసారి చాలా విభిన్నంగా ఆయన స్టోరీ కొంత షూటింగ్ అయిన తర్వాత చెప్పడం, ప్లస్ అదే విధంగా చూసుకుంటే స్టోరీ లైన్తో పాటు చెప్పడంతో పాటు ఆయన ఎప్పుడు రిలీజ్ అయిద్దో షూటింగ్ కన్నా ముందు చెప్పేస్తారు. కానీ ఈసారి లేట్ కూడా కాకుండా చాలా త్వరగానే ఆయన షూటింగ్ కంప్లీట్ చేస్తున్నట్టుగా, ఎందుకంటే దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు ఆయనకి షూటింగ్ టైమే పడుతుందని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వచ్చేసరికి షూటింగ్ ఏదైతే RRR అయిపోయిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని, దాదాపు 1-2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేశారు. కానీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా మూవీ కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇది కూడా ఒక రకమైన కొత్త తరహా, అంటే తన సాంప్రదాయాల్లో కొంత మార్పులు చేర్పులు చేసుకున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా, ఎందుకంటే చేసుకోవాలి కూడా. ఇటీవల కాలంలో ఎవరి నోటి వెంట విన్నా సంవత్సరానికి 3-4 సినిమాలు కనీసం చేయండి అని అంటున్నారు. అటు బాలకృష్ణ గారు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ బతకాలి. ఒక సినిమాకి మీరు 5-6 సంవత్సరాలు తీసుకుని, హీరోకి వయసు అయిపోతుంది, మీకు కాస్ట్ ఆఫ్ ఇది పెరిగిపోతుంది, అన్ని రకాలుగా. నిర్మాత నష్టపోతారు, ప్రజలకు కూడా విసుగొస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క హీరో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక సినిమా తీసుకుంటే ఇంకా పెద్ద సినిమాలు ఎప్పుడు వస్తాయి? అన్లెస్ మీరు ఒక 6 months 1 year ఒక టైం లిమిట్ పెట్టుకుని ఒక సినిమా చేసేసారు అనుకోండి, అసలు ఏడాదికి 2 సినిమాలు చేస్తే ఇంకా అద్భుతం. ఇప్పుడు హీరో అనేవాడు ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలకి సరిపడా డబ్బులు ఒకసారే తీసుకోవాలి ఒక సినిమాకి అనుకుంటే అది అన్యాయం కదా. దాని బదులు 5-6 సినిమాలు చేయండి. 6 సినిమాలకి 6 అర్ధాలు 300 కోట్లు తీసుకోండి, సరిపోతుంది. నిర్మాత బతుకుతాడు, ఇండస్ట్రీ బాగుంటుంది, అన్ని రకాలుగా. ఇప్పుడు డైరెక్టర్ అనేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మరి ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారా రాజమౌళి? సినిమా మనం ఎక్కువ రోజులు తీస్తే ఇన్ని రకాల నష్టం జరుగుతోంది, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబుకి కూడా ఇంకో ఆఫర్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభాసే 5 ఏళ్ళు ఇచ్చి తప్పు చేశారా అని అందరూ అనుకునేది, ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసామనేది కాదు, అంటే అది కుదరదు. హీరోగా మీరు ఎన్ని సినిమాలు చేశారనేది లెక్క, మీరు ఎంత డబ్బు తీసుకున్నారనేది లెక్క కాదు. అది ఉండకూడదు. నందమూరి తారక రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఎన్ని సినిమాలు చేశారు ఏకంగా. మలయాళంలో ప్రేమ్ నజీరు, అందులో 750 సినిమాలు అయినా ఒకే హీరోయిన్తో చేశాడు ఆయన. ఎట్లా చేశారు వాళ్ళు? మీరు ఆదర్శంగా తీసుకోవాలి ఎవరినైనా. మీ ఫేస్ ఎక్కువ కనిపించాలి, ఎప్పుడో తళుక్కుమని మెరిసి వెళ్ళిపోతే ఎట్లా? ఈవెన్ రాజమౌళి లాంటి వాళ్ళు కూడా ఇంత పొటెన్షియల్ ఉంది కాబట్టి, తండ్రి సపోర్ట్ ఉంది కాబట్టి విజేంద్ర ప్రసాద్ గారిది, సో హీ కెన్ డూ మోర్ మూవీస్. అది నేను అనేది. అయితే ఈ సినిమాలో ఇంకొక అద్భుతమైనటువంటి ఒక ఘట్టం మనం చూడబోతున్నాం అని, కుంభకర్ణుడు గురించి ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో సెర్చ్ చేసి మళ్ళీ చూస్తారని చెప్పి ఇటీవల విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూపించబోతున్నారు అంటున్నారు, అదేవిధంగా వారణాసిలో షూటింగ్ అంటున్నారు, అదేవిధంగా కుంభ
ఏదైతే ఉందో అక్కడ ఒక పాత్ర చూస్తున్నాం, అదే ఒక నందిది ఒక పాత్ర చూస్తున్నాం, ఇలా ఎన్నో రకాల పాత్రలు మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి కుంభకర్ణ. సో మొత్తానికి ఏం చెప్పబోతున్నారు, మన ఇతిహాసాలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయాలంటే ఆలోచన ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇది మంచి ఆలోచనే. అంటే మన మైథలాజికల్ ఏవైతే ఉన్నాయో స్టోరీస్, అది మనం ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు విన్నా తనివి తీరదంటారు. మీకు బోర్ కొట్టదు. ఇప్పుడు మహాభారతం మీరు రోజు చదివినా చదువుతారు. మహాభారతంలోని ఘట్టాలు కావచ్చు, పద్యాలు కావచ్చు వింటూనే ఉంటారు. రామాయణం వింటారు. ఇప్పుడు మీరు హనుమాన్ చాలీసా పఠిస్తారుగా, హనుమంతుడికి సంబంధించి జనరల్గా చెప్తారు. సో మనకి ఒక గొప్పతనం ఏంటంటే మన ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, మీరు ఎన్నిసార్లు విన్నా మీకు అయ్యో ఎందుకు విన్నాను అని అనిపించదు. ఇదేంటి మళ్ళీ నిన్ననేగా విన్నానని ఎప్పుడు అనుకోరు. అంటే చర్విత చర్వణం అని అనుకోరు, మీకు విసుగురాదు, బోరు కొట్టదు. ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఫీల్ అవుతుంది. అంత గొప్ప మైథాలజీని ప్రపంచానికి చూపించడంలో మీరు అన్నట్టుగా ఇటు రామాయణం కావచ్చు, కుంభకర్ణుడు కావచ్చు, ముఖ్యంగా రామాయణంలో కుంభకర్ణుడి పాత్ర మనకి చాలా నచ్చుతుంది. మీకు గుర్తుంటే సంపూర్ణ రామాయణంలో బాపు గారు చాలా అద్భుతంగా తీస్తారు ఆ ఘట్టాన్ని. అది చాలా బాగుంటుంది. కుంభకర్ణుడి అసలు ఆయన్ని లేపడం, నిద్ర లేపడం, అవంతా కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేనివి. మనకి మాయాబజార్లో ఘటోద్గజుడు ఎలాగో అలాగా. సో కుంభుడి పాత్ర, కుంభుడిని ఒక విలన్గా, ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా దేనికి అదే. మళ్ళీ వారణాసిలో స్టోరీ ఏంటో అర్థం కాదు. మరి రామేశ్వరం అంటే రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించారు, కానీ మరి వారణాసిలో ఏంటి అనేది. సో ఒక కుతూహలాన్ని అయితే రేకెత్తిచ్చారు ఆయన. ఖచ్చితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ పాన్ ఇండియా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కలెక్షన్స్ ఎలాగో వస్తాయి. కలెక్షన్స్ కంటే కూడా కథలో కొత్తదనం ఏంటి అనే దాని మీద ఇవాళ అందరూ ఆలోచిస్తారు. సో చూద్దామండి. మొత్తానికి వారణాసి అప్డేట్ అయితే వచ్చేసింది, లైన్ కూడా చెప్పేశారు. సో మొత్తానికి ఇంకా అంచనాలు పెరిగాయి కానీ ఎక్కడా కూడా తగ్గినట్టుగా ఏం లేవు. సో మొత్తానికి రిలీజ్కి చాలా కొద్ది టైమే ఉందనుకోవాలి, రాజమౌళి గారి భాషలో చెప్పుకోవాలనుకుంటే. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.